5 రోజులు దాటినా ఏటీఎం ఫెయిల్ అయ్యి డబ్బు తిరిగి రాలేదా అని బ్యాంక్ మేనేజర్ చుట్టూ తిరగకుండా ఆర్బీఐ చట్టపరమైన హక్కును ఉపయోగించుకుని ప్రతి రోజుకు 100 రూపాయలు పెనాల్టీ తీసుకునే స్మార్ట్ వ్యాపారిగా ఈ టెక్నిక్ని తెలుసుకోండి. కష్టపడి చెమటోంచి సంపాదించిన డబ్బు కళ్లముందే మాయమైతే ఆ బాధ మాటల్లో వర్ణించలేము. ముఖ్యంగా ఆ డబ్బు వ్యాపార పెట్టుబడికి సంబంధించినదైతే ఆ ఆవేదన ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏటీఎం సెంటర్లో నిల్చుని మెషీన్ చప్పుడు వినిపించి చివరికి డబ్బులు బయటకు రాకుండానే మీ ఫోన్లో డబ్బులు కట్టయ్యాయి అని మెసేజ్ చూసి భయపడ్డారా? బ్యాంక్ సర్వర్ల లోపం వల్ల జరిగే ఇటువంటి పొరపాట్లకు మీరు బాధ్యులు కారు. అందుకే మీ విలువైన సమయాన్ని బ్యాంక్ అధికారుల చుట్టూ తిరగడానికి వృధా చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మన దేశపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వ్యాపారులకు మరియు సామాన్యులకు అండగా నిలబడుతూ ఒక అద్భుతమైన నిబంధనను తీసుకువచ్చింది. మీ ఖాతాలో కట్టైన డబ్బు ఖచ్చితంగా 5 పనిదినాలలోపు వెనక్కి రాకపోతే 6వ రోజు నుండి బ్యాంకు మీకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి ఇది చాలామందికి తెలియని ఒక వజ్రం లాంటి అవకాశం. ఎందుకంటే బ్యాంకులే స్వయంగా వచ్చి మీకు ఈ పెనాల్టీ గురించి చెప్పవు. అది మీరే అడిగి తీసుకోవాల్సిన చట్టపరమైన హక్కు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏటీఎం లావాదేవీ విఫలమై డబ్బులు రానప్పుడు ఆ సొమ్ము 5 రోజుల్లోపు మీ ఖాతాకు ఆటోమేటిక్గా జమ కావాలి. ఆ గడువు దాటిన ప్రతి రోజుకు బ్యాంక్ మీకు 100 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలి. ఒకవేళ బ్యాంక్ ఆ మొత్తాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తే మీరు నేరుగా బ్యాంకింగ్ ఆంబుడ్స్మెన్కి ఫిర్యాదు చేసి మీ హక్కును సాధించుకోవచ్చు. ఒక వ్యాపారస్తుడిగా ప్రతి రూపాయికి లెక్క కట్టడం మన ధర్మం. కాబట్టి బ్యాంకు తప్పుకు మన డబ్బును వదులుకోకూడదు. ఈ నియమం కేవలం మీ డబ్బును వెనక్కి తేవడమే కాదు, బ్యాంకింగ్ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని కూడా పెంచుతుంది. ఈ విషయాన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి మనలాంటి ఒక సామాన్య కిరాణా షాపు యజమాని అయిన రమేష్ ఉదాహరణలు తీసుకుందాం. రమేష్ తన షాపులోకి సరుకులు కొనడానికి ఏటీఎంలో 10,000 రూపాయలు డ్రా చేయడానికి ప్రయత్నించాడు. కానీ డబ్బులు రాలేదు మరియు ఖాతాలో బ్యాలెన్స్ తగ్గిపోయింది. సాధారణంగా అయితే రమేష్ కంగారుపడి బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు. కానీ ఇక్కడ బ్యాంకు వారు ఆ సొమ్మును వెనక్కి ఇవ్వడానికి 15 రోజులు సమయం తీసుకున్నారు. అంటే ఆర్బీఐ ఇచ్చిన 5 రోజుల గడువు కాకుండా అదనంగా మరో 10 రోజులు రమేష్ తన సొంత డబ్బు కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ఇక్కడ రమేష్కు ఆ 10,000 వెనక్కి రావడమే కాదు, అదనపు ఆలస్యానికి పరిహారం కూడా లభిస్తుంది. రమేష్కు జరిగిన ఆలస్యాన్ని లెక్కలోకి తీసుకుంటే మొత్తం 15 రోజులలో మొదటి 5 రోజులు మినహాయించి మిగిలిన 10 రోజులకు బ్యాంక్ పరిహారం చెల్లించాలి. అంటే రోజుకు 100 రూపాయల చొప్పున ఆ 10 రోజులకు గాను 1000 రూపాయల పెనాల్టీని రమేష్ తన ఖాతాలో జమ చేయించుకునే హక్కు కలిగి ఉంటాడు. చాలా సందర్భాల్లో బ్యాంకులను గట్టిగా నిలదీస్తేనే ఈ మొత్తం మన చేతికి అందుతుంది, లేదంటే వాళ్లు మౌనంగా ఉండిపోతారు. ఒక తెలివైన వ్యాపారిగా మీరు చెయ్యాల్సిందల్లా 5 రోజులు దాటిన తర్వాత ఎంత ఆలస్యమైందో లెక్కగట్టి ఆ నివేదికతో బ్యాంక్ మేనేజర్ని సంప్రదించడమే. ఇది మీ కష్టార్జితం మీద మీకు దక్కాల్సిన న్యాయం. దాన్ని వదిలేయడం అంటే లాభాన్ని వదులుకున్నట్టే. ఇది కేవలం డబ్బు విషయం మాత్రమే కాదు, ఒక వ్యాపారిగా మీ హక్కులను కాపాడుకునే ఆత్మగౌరవ సమస్య అని గుర్తుంచుకోండి. ఈ విషయం తెలియక ఎంతోమంది అమాయకులు తమ డబ్బు పోయింది లేదా ఆలస్యంగా వచ్చింది అని మౌనంగా ఉండిపోతున్నారు. కానీ చట్టం మీ వైపు ఉందని తెలుసుకోవడం మీకు కొండంత బలాన్నిస్తుంది. మనం సంపాదించే ప్రతి రూపాయి వెనక మన కుటుంబ భవిష్యత్తు, మన వ్యాపార అభివృద్ధి దాగి ఉంటాయి. కాబట్టి వాటిని కాపాడుకోవడం మన కనీస బాధ్యత. ఈ అమూల్యమైన సమాచారం మీ ఒక్కరి దగ్గరే ఉండిపోకూడదు. వెంటనే మీ తోటి వ్యాపార మిత్రులకు షేర్ చేసి వారికి కూడా ఆర్థిక అక్షరాస్యత అనే ఆయుధాన్ని అందించండి. జ్ఞానాన్ని పంచడం అంటే మరో వ్యాపారికి అండగా నిలబడటమే. కాబట్టి ఈ నిజాన్ని అందరికీ తెలియజేయండి.